ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో కేటీఆర్ వాదనకు దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగి వెళ్లిపోయారు. హెల్మెట్ వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నా మీ ఇష్టం. ఐ హావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతున్నా. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాద మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరెందుకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీబీ వాళ్ళు ఏసీబీ వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. Today I'm here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting Anti-Corruption Bureau's direction to appear before them. They're not allowing my advocates. They're not allowing me to have my own rights. All I'm seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court, in fact, has reserved its judgment. I'm a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore, all I'm asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me. But unfortunately, they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I'm saying is, they have made extensive arguments in High Court. And the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk. Right. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి. లాయర్ రావడానికి వెళ్ళలేదు. లేదంటే మీరు లేదు మీకు. ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో కేటీఆర్ వాదనకు దిగారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ అధికారులు ఆదేశించిన విధంగానే 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి తిరిగి కేటీఆర్ తన న్యాయవాదుల బృందం ఇంటి నుంచి బయలుదేరి అక్కడి నుంచి తాను కార్యాలయానికి చేరుకున్నటువంటి క్రమంలో ప్రధాన రహదారిపైనే రోడ్ నెంబర్ 12 మెయిన్ రోడ్డు పైనే కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకొని కేవలం విచారణ నిమిత్తంలో ఒక్కరికి మాత్రమే కేటీఆర్కి అనుమతి ఉంది. మిగతా వారు ఎవరు కూడా న్యాయవాదులైనా సరే, అనుచరులైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే ఎవరు కూడా ఏసీబీ కార్యాలయం లోపలికి అనుమతించేదే లేదు అంటూ కూడా కేటీఆర్ వాహనాన్ని అడ్డుకోవడంతో కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడే రోడ్డు పైన హైడ్రామా క్రియేట్ చేసి కొంతసేపు హంగామా చేసి తన న్యాయవాదులని మీరు అనుమతించకపోతే నేను తిరిగి ఎందుకు విచారణకు చేస్తుంటాను, ఆ విచారణకు రమ్మని పిలిచింది మీరే, విచారణకు వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకొని రావద్దు అంటే మాత్రం ఈ రకమైనటువంటి ఆదేశాలు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొద్దిసేపు హంగామా క్రియేట్ చేసి అక్కడి నుంచి తన వాహనం ఎక్కి తిరిగి తెలంగాణ భవన్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి కాకపోతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాగినటువంటి హైదరాబాద్ సంబంధించి పూర్తి వివరాలు మీడియా ముందు ప్రస్తావించనున్నారు. విచారణ పేరుతో ఏసీబీ అధికారులే నోటీసులు ఇచ్చి నోటీసుల ప్రకారంగా విచారణకు హాజరవుతా ఉంటే అదే పోలీసులు అడ్డుకొని రాకూడదు, మీకొక్కరు మాత్రమే అనుమతి ఉంది, మిగతా వాళ్ళు కూడా హాజరు అవ్వద్దు అంటుండగా ఈ ఆంక్షలను ఆడబెట్టి తనని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కేవలం ఒక న్యాయవాదిని మాత్రమే లోపలికి తీసుకెళ్తారని కోర్టు ఎక్కడ కూడా కేటీఆర్ ఒక్కడే హాజరవ్వాలి, కేటీఆర్ తో మిగతా ఎవరు కూడా హాజరవ్వాల్సి కూడా ఈ ఆదేశాలు ఇవ్వలేదు. ఏ కేసుకైనా న్యాయవాది తప్పనిసరిగా లీగల్ భరోసా కోసం వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే తన మీద కేసు రుజువు కాలేదు, తప్పుడు కేసులు పెట్టాడంటూ కూడా ఆరోపణ చేసినటువంటి క్రమంలో
పోలీసులు అడ్డుకోవడంపై మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు కేటీఆర్. విచారణకు పిలిచి మళ్ళీ ఆ ప్రభుత్వమే పోలీసులను బట్టి విచారణకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. నేను సంపూర్ణంగా అధికారులకు సహకరించి వారు అడిగినటువంటి దానికి సమాధానం ఇవ్వడానికి నేను ఈరోజు ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటుండగా పోలీసులు అడ్డుకొని పోలీసులు మీకు అనుమతి లేదు, మీ ఒక్కరు మాత్రమే రావాలి, మిగతా వారు ఎవరు రావాలంటుందా కేటీఆర్ పోలీసులు ఇద్దరి మధ్య కన్వర్సేషన్ చూసి తాను ఇమీడియట్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎవరు కూడా ఏసీబీ కార్యాలయానికి రాకుండా ఎవరు కూడా నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపట్టకుండా ఎక్కడికక్కడ పోలీసులు వీరందరినీ కూడా బీఆర్ఎస్ నాయకులకు అవసరం చేసి ఒక కేటీఆర్ ని మాత్రమే ఏసీబీ అధికారులు విచారించే విధంగా ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ తన న్యాయవాదుల బృందాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల బృందాన్ని కూడా అనుమతించాలి, న్యాయవాదుల బృందం నేతృత్వంలోనే నేను ఈ విచారణ ఎదుర్కొంటాను, ప్రతి సమాధానం ఇస్తాను, సహకరిస్తానంటూ కూడా ఈ రోజు తీసుకుంటే పోలీసులే అడ్డుకొని న్యాయవాదులకు అనుమతి లేదు, ఒక్కరు మాత్రమే రావాలంటే మాత్రం ఈ ఆంక్షలను బట్టి ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏసీబీ విచారణకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం మాత్రం తీవ్రమైనటువంటి చర్య అంటూ మాత్రం కేటీఆర్ మరి కర్ణాటక తెలంగాణ భవన్ కి చేరుకున్నప్పుడు ఒక మీడియా సమావేశం పెట్టి ఈ వ్యవహారాన్ని అంతా కూడా మీడియా ముందు ప్రస్తావించేటువంటి అవకాశం పెట్టారు. అయితే ఏసీబీ ముందు హాజరు కానందున ఏసీపీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కేటీఆర్ పై? ఏసీబీ కార్యాలయానికి తను హాజరు అవుతున్నాను, ఏసీబీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉండగానే పోలీసులు అడ్డుకొని విచారణకు ఒక్కరు మాత్రమే రావాలి అంటూ కూడా పోలీసులు తను అడ్డుకున్నారంటూ కూడా ఈ విషయాన్ని లేఖ రూపంలో తను రిటర్న్ గా ఏసీబీ అధికారులకు ఒక లేఖ పంపించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. తను విచారణకు వచ్చాడు, ఇంటి నుంచి బయలుదేరాను, వచ్చినటువంటి టైం ప్రకారంగానే 10-10:30 గంటలకు కార్యాలయం లోపలికి వచ్చేటువంటి క్రమంలో స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అడ్డుకొని లోపలికి రాకూడదు అంటూ కూడా తన పైన ఆంక్షలు విధించారు, తను అడ్డుకున్నారు, లోపలికి రాకుండా వాహనాన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని ఓవరాల్ గా లేదా రిటర్న్ గా కేటీఆర్ తన రైటింగ్ ద్వారా ఒక లేఖ రాసి ఏసీబీ అధికారులకు పంపించి మరో డేట్ కేటాయించాలని, లేదా సాయంత్రం లోపు ఇంకా గడువు ఉంది కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా కొంత మార్పు చేసి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏసీబీ కార్యాలయానికి తనకు అనుమతించాలి, తమ న్యాయవాదుల బృందాన్ని అంటూ కూడా తను కాంటాక్ట్ అయ్యి తను రిటర్న్ గా రాసినటువంటి లేఖపై ఏసీబీ అధికారులు ఏదైనా నిర్ణయాలు తీసుకొని కేటీఆర్ తో పాటు మిగతా ఎవరైనా న్యాయవాదులు ఏసీబీ కార్యాలయానికి రావచ్చు, కేవలం విచారిస్తా ఉన్నామే తప్ప విచారణకు సహకరించాల్సిందన్నట్టుగా మాత్రం కేటీఆర్ రాసినటువంటి లేఖకు ఏసీబీ అంగీకరిస్తే మాత్రం ఈ రోజు సాయంత్రం లోపు కేటీఆర్ మళ్ళీ తిరిగి ఏసీబీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఒక కేటీఆర్ మాత్రమే హాజరవ్వాలి, ఏసీబీ కార్యాలయానికి మిగతా ఎవరు కూడా దీంతో హాజరవ్వడానికి అనుమతి లేదు అంటే మాత్రం ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తా ఉంది, ఎటు పోతుంది, మళ్ళీ కేటీఆర్ ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఇంకో రోజు డేట్ కేటాయించి ఆ ఒక్క రోజు కూడా మీరే రావాల్సి ఉంటుంది, ఇతర వ్యక్తులు రావకూడదు అంటూ మాత్రం ఈ రాసినటువంటి లేఖ పైన వివరణ ఇస్తే మాత్రం కేటీఆర్ దీన్ని యాక్సెప్ట్ చేసి తను ఒక్కడే వస్తాడా, లేదా ఖచ్చితంగా తన న్యాయవాదుల బృందాన్ని తీసుకొచ్చి అనుమతించేంత వరకు నేను లోపలికి రానంటూ కూడా ఇదే మొండిగా వివరించి తను ఏసీబీ అధికారులకు సహకరించకుండా ఉంటారా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. పిలిచిన విధంగా ఏసీబీ అధికారుల్లో ముందు కేటీఆర్ హాజరవ్వకపోతే మాత్రం మా తదుపరి పరిణామాలన్నీ కూడా తనే బాధ్యతగా చేసి ఏసీబీ అధికారులు మరో నోటీస్ కూడా జారీ చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి లేదు, లేదంటే మీరు ఉంటే లేదు మీకు